ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం జూలై 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం మలుపు తిరుగుతుంది? ఆ స్త్రీ ఎవరు? అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయమని చెప్పుకోవచ్చు. వ్యవహార విషయాలను కూడా తమదైన చర్యలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో నిరాకరణకి లోనైన సందర్భాల్లో కూడా మీరు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు దినఫలాలు అంటే జూలై 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం నుండి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులతో ఈరోజు సరదాగా సమయాన్నైతే మీరు గడపబోతున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు వారితో కలిసి విహారయాత్రలకి గానీ, బయటి ప్రదేశాలకి గానీ వెళ్ళి సమయాన్ని స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సరే గెట్ టుగెదర్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక ప్రణాళికనైతే మీరు రచించుకోబోతున్నారు. అంటే ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మలుపు అనేది కనిపిస్తుంది. అంటే తను ఇచ్చే సలహా కారణంగా ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల మీ యొక్క లైఫ్‌లో ఊహించని సమస్యలోకి మీరు అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా గానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగని ఎదుటి వ్యక్తిని నిందించకూడదు. అంటే తను కావాలని మీకు సలహా ఇవ్వలేదు. మంచి కోసం సలహా ఇచ్చినా కానీ ఈ విధంగా కొంచెం సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి చాలా బాగా సమయం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ రంగంలోని పై అధికారుల స్థానంలో ఉన్నటువంటి నేతలను కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ముఖ్యంగా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, అందిపుచ్చుకోకపోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తల్లిదండ్రుల నుండి కానీ, లేదా మీ యొక్క సంతానం నుండి కానీ, తోబుట్టువుల నుండి కానీ, మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు చూస్తున్నవారు ఈ మధ్య కాలంలో ఏదైనా సంబంధం చూసి మీకు ఆ సంబంధం బాగా నచ్చి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు గనక ఎదురు చూస్తున్నట్లయితే వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు సాగిపోబోతుంది. కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీరు అపారమైన పుణ్యఫలాన్ని
ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండీ! ఈ 2026 సంవత్సరం జూలై 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా పెద్ద మలుపు తిరగబోతుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.